దేశంలోని విజయవాడ, జగ్గైపేట, పట్నం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించడం తెలుస్తుంది. 2 సెకండ్ల పాటు ఈ ప్రకంపనలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ కూడా చాలా ప్రాంతాల్లో భూమి కంపించడం తెలుస్తుంది. మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, ఏంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఈ రోజు ఉదయం 7:28 రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అంటే ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గంపలగూడెం, తిరువూరు, విసన్నపేట, జగ్గయ్యపేట, నందిగామతో పాటు విజయవాడ పట్టణాలు, అదేవిధంగా గుడివాడ, ఈ ప్రాంతాల్లో అయితే దాదాపుగా 7:28 భూమి అయితే 2 నుంచి 3 సెకండ్ల పాటు కంపించింది. ఇప్పటికే అధికారులు అయితే దీన్ని ధృవీకరించారు. ప్రస్తుతానికైతే 5.3 రెక్టర్ స్కేల్ పై అయితే నమోదైందని కూడా అధికారులు అయితే వెల్లడించడం చూస్తారన్నాం. ప్రధానంగా ఏదైతే ఈ రోజు తెల్లవారుజామున సంభవించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో అయితే దీంతో పాటు ఏలూరు, ద్వారకా, తిరుమలలో కూడా దాదాపుగా ఒక 2 నుంచి 3 సెకండ్ల పాటు భూ కంపించడంతో భయాందోళనతో ప్రజలు అయితే భయాందోళనకు గురైనట్లయితే మనం చూస్తా ఉన్నాం. ఏదైతే ఇళ్లలో ఒక్కసారిగా ఆ భూ కంపించిన తర్వాత ఇళ్లలో నుంచి అపార్ట్మెంట్లు వీటిలన్నింటిలో కూడా జనాలు బయటకు పరుగులు తీసిన పరిస్థితులు, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో గోడలు నిర్లిచ్చి పాత ఏదైతే పురాతన బిల్డింగ్లు ఉంటాయో అవైతే ఒకంత గోడలు పగిలినట్లు కూడా అధికారులు అయితే ధృవీకరిస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి కూడా మనం అయితే తెలుసుకోవచ్చు. ఈ భూకంపం అనేది దాదాపు 20 సంవత్సరాల క్రితం మాత్రమే ఇటువంటి భూకంపం వచ్చింది. ఎక్కడా కూడా ప్రస్తుతానికి భూకంపం అయితే కంపించలేదు అని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇదంతా కూడా చాలా తక్కువ రెక్టార్ స్కేల్ పైన 5.3 మాత్రమే నమోదైంది. అంటే దాదాపుగా భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల నుంచి ఒక రేడియేషన్స్ ఉద్భవించిందని చెప్పేసి కూడా అధికారులు వెల్లడిస్తున్నట్లయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీనివాస్, థ్యాంక్ యూ కృష్ణ. ఇది మొత్తమే తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం ఈ ఉదయం 7:27 పలు చోట్ల భూమి కంపించడం తెలుస్తుంది. 2 సెకండ్ల పాటు ఈ భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు లోనారు. మనం కొన్ని విజువల్స్ చూస్తున్నాం, మనకు అందిన విజువల్స్ చూస్తున్నాం, లైవ్లో ఆ విజువల్స్ చూస్తున్నాం. భూమి 2 సెకండ్ల పాటు కంపించిన విజువల్స్ చూస్తున్నాం. 2 సెకండ్లు కాకుండా ఇది 10 సెకండ్ల దాకా వెళ్ళుంటే మాత్రం చాలా ఘోరం జరిగేది. చాలా చోట్ల చెప్పలేని ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించేది. మంచి కాలం అనుకోవచ్చు. ఉదయం ఇళ్ళు అపార్ట్మెంట్ నుంచి భయంతో అపార్ట్మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు జనం. ప్రకంపనల తీవ్రత రెక్టర్ స్కేల్ పై 5.3గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గైపేట, విశాఖ జిల్లాలోని అక్కయ్యపాలెం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇటు తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధులు కూడా ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని హైతనగర్, వనస్థలిపురంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురంతో పాటు అబ్దుల్లాపూర్ మేట్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, చెర్ల, కొత్తగూడెం, మణుగూరు, చింతకాని, నాగులవంచి ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద 5.3 తీవ్రతతో ములుగులో ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో భూమి ఊగినట్టు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలను ఈ భూ ప్రకంపనలు ఈ ఉదయం నిద్రలేపాయి. 2 సెకండ్ల పాటు భూమి అందరినీ భయాందోళన గురిచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనాల ప్రభావం కనిపించింది. ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భవనాలు షేక్ అవడం అందరినీ భయపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్లోని ఉదయాన్నే ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇలాంటి ప్రకంపనలు హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో కనిపించాయి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలు కూడా ఈ భూ ప్రకంపనల ప్రభావాన్ని చూశారు. ఉదయం 7:27 తెలంగాణలోని ములుగులో రెక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. దీని కారణంగానే తెలుగు రాష్ట్రాలు షేక్ అయినట్లు పేర్కొంది. మొత్తం మీద చూస్తే ఈ ఏడాది మార్చిలో కూడా తిరుపతిలో భూకంపం వచ్చింది. మనం చూడొచ్చు. 2024 మార్చి 14న ఆంధ్రప్రదేశ్లో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారికంగా ప్రకటించింది. తిరుపతిలో 13.84 అక్షాంశం, 79.91 రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లుగా పేర్కొంది. ఇది రెక్టర్ స్కేల్ పై 3.9గా నమోదైన ట్వీట్ చేసింది. భూకంప కేంద్రం ఉపరితల నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు కూడా వెల్లడించి. అప్పట్లో ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ విధంగా భూకంపం వచ్చింది. 2022 13 జూలైలో కూడా నెల్లూరు, కడపలో కూడా ఇలాంటి ప్రకంపనలు సంభవించాయి. 2021 అక్టోబర్లో కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. అప్పట్లో ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సమీపంలో సాయంత్రం పూట ఈ భూకంపం సంభవించినట్టు తెలుస్తోంది. 2021 జూలై 26లో కూడా నాగర్ కర్నూలులో కూడా భూమి కంపించింది. 2021 జూలైలో చిత్తూరు జిల్లాలో కూడా. మొత్తం మీద చూస్తుంటే కొద్దిసేపు పెద్ద శబ్దాలు రావడం, ఏం జరుగుతుందో తెలియక చాలామంది భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్, నల్గొండ, కృష్ణా, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మణుగూరు, హనుమకొండ, విజయవాడలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది.
ఈ ఉదయం తెలుగు రాష్ట్రాల్లో 7 గంటల 27 నిమిషాలకు పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ములుగు కేంద్రంగా 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలియజేసింది. రిక్టర్ స్కేల్పై ఇది 5.3గా నమోదైంది. గోదావరి రివర్ బెడ్లో ఈ ప్రకంపనలు ఎక్కువగా సంభవించినట్లు సమాచారం. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు కేంద్రంగా మేడారం కేంద్రంగా ఈ భూకంపం వచ్చింది. ఈ తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. ఉదయం 7 గంటల 27 నిమిషాలకు ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5గా నమోదైంది. భూకంప కేంద్రం ములుగు జిల్లాలో భూమికి 35 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు ఈఎంఎస్సి చెప్తోంది. ఈ భూకంపం రాత్రి 1:57కు వచ్చినట్లు చెప్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఉదయం 7 నుంచి 7:30 మధ్యలో భూకంపం వచ్చిందని అంటున్నారు. మొత్తం మీద దీనికి ఒక క్లారిటీ మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు 2 సెకండ్ల పాటు కొన్ని చోట్ల ప్రకంపనలు రాగా కొన్ని చోట్ల 4 సెకండ్ల పాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలోని గడ్చిరోల్లో కూడా ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఉదయం ఎవరు ఊహించిన విధంగా చాలా చోట్ల దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలను ఈ భూ ప్రకంపనలు నిద్రలేపాయి. 2 సెకండ్ల పాటు కంపించిన భూమి అందరినీ భయాందోళనకు గురిచేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఒక్కసారిగా భవనాలు చిన్నగా షేక్ అవడం అందరినీ భయపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉదయాన్నే ఆఫీస్కి వచ్చిన వాళ్ళు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారి షాక్ గురయ్యారు. ఇలాంటి ప్రకంపనలు హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి, కొత్తగూడెంలో కనిపించాయి. ఆంధ్రప్రదేశ్లో అటు చూస్తే విజయవాడ, గుంటూరు జిల్లాల ప్రాంతాల ప్రజలు కూడా ఈ భూ ప్రకంపనాల ప్రభావాన్ని చూశారు. మొత్తం మీద 7 గంటల 27 నిమిషాలకు తెలంగాణలోని ములుగులో అంటే మేడారం కేంద్రంగా రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో ఈ ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. మనం దానికి సంబంధించిన విజువల్స్ కొన్ని చూస్తున్నాం. ఇటు భద్రాచలం, ఆంధ్రప్రదేశ్, ఇటు వరంగల్ జిల్లా, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు చూస్తున్నాం. కరెక్ట్గా 7 గంటల 27 నిమిషాలకి ఆ సమయంలో 2 సెకండ్లు 3 సెకండ్ల పాటు కొన్ని చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. అపార్ట్మెంట్ల నుంచి భయంతో కొంతమంది బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గయ్యపేట, అటు విశాఖ జిల్లాలోని అక్కయ్యపాలెం పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని హైత్నగర్, వనస్థలిపురంతో పాటు రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మేట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, చెర్ల, కొత్తగూడెం, మణుగూరు, చింతకాని, నాగులవంచె ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు.
రైట్ ఈ ఉదయం తెలుగు రాష్ట్రాలు 7:27 పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. దక్షిణ భారతానికి దక్షిణాది రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల ప్రజలు ఈ భూ ప్రకంపనలతో నిద్రలేచారు. 2 సెకండ్ల పాటు కంపించిన భూమి అందరినీ భయాందోళనకు గురిచేసింది. అటు భయాందోళనకు గురైన ప్రజలు దాదాపు అందరూ అక్కడి నుంచి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయాన్నే చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా హైదరాబాద్, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో భూమి ఊగినట్లు కొంతమంది గమనించారు. 5.3 తీవ్రతతో ములుగులో ఈ భూకంపం సంబంధించి తెలుస్తోంది. ఒక్కసారిగా భవనాలు షేక్ అవ్వడం అందరినీ భయపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో ఆఫీసులో వర్క్ చేస్తున్న వాళ్ళంతా భయాందోళనకు గురయ్యారు. ఉదయం డ్యూటీకి వచ్చిన వాళ్ళంతా. అలాగే ఇలాంటి ప్రకంపనలో హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి, కొత్తగూడెంలో కూడా కనిపించాయి. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, గుంటూరు, విశాఖ జిల్లాల ప్రజలు కూడా ఈ భూ ప్రకంపనల ప్రభావాన్ని చూశారు. ఉదయం 7:27 తెలంగాణలోని ములుగులో మేడారం వద్ద రిక్టర్ స్కేల్పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. ఒక అంచనా ప్రకారం చూస్తే ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. భూకంప కేంద్రం ములుగు జిల్లాలో భూమికి దాదాపు 35 నుంచి 40 కిలోమీటర్ల లోతున ఉన్నట్లు ఈఎంఎస్సి చెప్తోంది. ఈ భూకంపం రాత్రి 1:57 వచ్చినట్లు చెప్తుంది. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రం ఉదయం 7 నుంచి 7:30 మధ్యలో భూకంపం వచ్చిందని అంటున్నారు. మొత్తం మీద నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు కేంద్రంగా ఈ భూకంపం వచ్చింది. ఉదయం రిక్టర్ స్కేల్పై 5.3గా నమోదైంది. 7:27 ఈ భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, నల్గొండ, కృష్ణా, ఏలూరు, ఖమ్మం, భద్రాద్రి, అటు వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, మణుగూరు, హనుమకొండ, విజయవాడలో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తుంది. కొన్ని చోట్ల 2 సెకండ్ల పాటు ప్రకంపనలు రాగా మరికొన్ని చోట్ల 4